అందరికీ నమస్కారం. నేను మీ తేజాని. తెలంగాణ రియల్ ఎస్టేట్ రోజు రోజుకి బలోపేతంగా మారుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ అని చెప్పుకొస్తున్నారు. మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దుబాయ్ రియల్ ఎస్టేట్ తో పోటీ పడే విధంగా హైదరాబాద్ ఒక భూముల రేట్లు ఆకాశానికి అందుకుంది. మరి తెలంగాణ గ్రామాల అభివృద్ధి కోసం డిజిటల్ నక్సే సర్వే కూడా మొదలైంది. ఈ డిజిటల్ నక్సే సర్వే అంటే ఏంటి? తెలంగాణ గ్రామీణ అభివృద్ధి కోసం, పట్టణ అభివృద్ధి కోసం, వసతులు రూపకల్పన కోసం అక్కడున్న భూముల్ని కాపాడుకునే విధంగా డిజిటల్ నక్సా సర్వే అనేది నిర్వహిస్తారు. ఈ డిజిటల్ నక్సా సర్వే దాదాపు యాదగిరిగుట్ట ప్రాంతంలో 42 పాయింట్లను ఎంచుకొని 3 గంటలతో పాటు దాదాపు డిజిటల్ కెమెరాలతోని 2D, 3D, 4D కెమెరా సెన్సర్లతోని ఫోటోలు, వీడియోలు తీసుకోవడం జరిగింది. దాదాపు 42 పాయింట్లను ఎంచుకొని అక్కడున్న ఇండ్లు, మురికివాడలు, చెరువులు, నాలాలు, FTL భూపరిధులు, ప్రభుత్వ భూములు, కబ్జాకు గురైన భూములను అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఫోటోలు, వీడియోలు తీసుకోవడం జరిగింది. అదే విధంగా యాదగిరిగుట్ట ప్రాంతం తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ నక్సా సర్వే నిర్వహించడం జరిగింది. ఈ మేరకు యాదగిరిగుట్ట ప్రాంతంలో ఎవరైతే భూముల మీద పెట్టుబడి పెడతారో వాళ్ళ బంగారు భవిష్యత్ మాత్రం గ్యారెంటీ అనే చెప్పుకోవచ్చు. మరి యాదగిరిగుట్ట ప్రాంతంలో ఎవరైతే భూములు తీసుకోవాలనుకునే వాళ్ళకు ఇది సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ అభివృద్ధి కోసం 100 గ్రామాలను ఎంచుకోవడం జరిగింది. దాంట్లో యాదగిరిగుట్ట ప్రాంతం కూడా ఉండడం ఎంతో అదృష్టంగా యాదగిరిగుట్ట ప్రాంతంలోని విలేజ్లు భావిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ 100 గ్రామాల అభివృద్ధి కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్టు మనకు తెలుసు.